బీసీ సంఘాలు మొత్తం కూడా ఎవరైతే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిండో బీసీ రిజర్వేషన్ల మీద ఆయనకు ఫోన్లు చేసి మాధవరెడ్డికి ఫోన్లు చేసి మాత్రం పొట్టు తిరుగుతారు. మా రిజర్వేషన్ గురించి ఎందుకు ఏం అవసరం, ఎందుకు వేసినావు, పిటిషన్ వెనక్కి తీసుకో అని చెప్పి చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడుతూ సోషల్ మీడియా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం అండి, తిట్టాల్సింది మాధవరెడ్డిని. ఓకే సరే, ఎవరైనా కోర్టు పోవచ్చు, అది హక్కు ఉంటుంది. మాధవరెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి ఎవడో ఒకడు పోతూనే ఉంటాడు. అది కాదు విషయం. ఇక్కడ తిట్టాల్సింది మాధవరెడ్డితో పాటు రేవంత్ రెడ్డిని, నరేంద్ర మోడీని, వీరిద్దరిని కూడా తిట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్రం బిల్లు చేసి కేంద్రానికి పంపితే గవర్నర్ వద్ద పెండింగ్ ఏముంటుంది, ప్రెసిడెంట్ వద్ద పెండింగ్ ఏముంటుంది. అంటే అన్యాయం చేస్తుంది ఎవరు? ఈ రాజకీయ పార్టీలే కదా. ఇక్కడ పరిపాలిస్తున్న తెలంగాణలో పరిపాలిస్తున్న రేవంత్ సర్కార్, కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ సర్కార్, వీళ్ళిద్దరే బీసీలకు మోసం చేస్తా ఉన్నారు, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ రాకుండా చేస్తా ఉన్నారు.